రాత్రి మనతో ఉండడం చాలా సంతోషం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిద్దాం. అందరు కూడా ఘనంగా చప్పట్లు కొట్టి ప్రేమతో ఆహ్వానిద్దాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. మరొకసారి మీ మధ్యకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు, నేను ఎంతగానో ప్రేమించే గౌరవించే గొప్ప అభిషక్తులు పాస్టర్ సురేష్ గారికి, పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. ఇది మీ మధ్యకు మూడవసారి రావటం. మొదట ఈ మందిరానికి వచ్చాను, రెండవది గ్రౌండ్లో పెట్టినప్పుడు కూడా రావటం జరిగింది. నేటికి 19 రోజులు, ఎన్ని రోజులంటే టోటల్ 21 రోజుల ఉపవాస ప్రార్థనలు. ఇది ఉపవాస ప్రార్థన. ఉపమి అనగా దగ్గరగా, వాసము అనగా వసించుట, దేవునికి దగ్గరగా వసించుట, అదే ఉపవాసం. ఈ ఉపవాస ప్రార్థనల్లో మీరు ఏ ఏ విషయాలైతే ప్రభు సన్నిధిలో నేటికి 19 రోజులుగా పెట్టారో వాటన్నిటికీ దేవుడు జవాబిచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతో బలంగా ఉజ్జీవంగా ఈ పరిచర్య నడిపించడానికి యువ దైవ సేవకులకు ప్రభు తన కృపను అనుగ్రహించారు. నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తున్నాను. తడవు చేయకుండా ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యముల నుంచి కొన్ని సంగతులు మనము ధ్యానం చేద్దాం. 70వ కీర్తన 1 మరియు 5వ వచనాన్ని ఆధారంగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి 70వ కీర్తన. ఎవరన్నా మైకులో చదివితే బాగుంటుంది. 1 మరియు 5వ వచనం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. 5వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమి. దయగలిగిన మా తండ్రి, ఈ రాత్రి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి. మీ దివ్యమైన స్వరాన్ని మాకు వినిపించండి. నిలవబడిన నీ దాసుని మీరు బలపరిచి వాడుకోవాలి. మానవ స్వరం మరుగైపోవాలి, దైవ శబ్దం వినిపించాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే సకల మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మాతో మీరు ముచ్చటించండి. మీ స్వరం వినగోరుకుంటున్నాం. 19వ దిన ఉపవాస ప్రార్థన ద్వారా నీ ప్రజలకు దీవెన కలిగించబడాలి. మేము కూడా దావీదు వలె ప్రార్థిస్తూ ఉన్నాం. యెహోవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ప్రభువా, నీ ప్రజలకు ఏ ఏ విషయాల్లో విడుదల కావాలో మీరు విడిపించటానికి త్వరగా రమ్మని ప్రభువా మేము అడుగుతున్నామయ్యా. ఈరోజు నిలవబడిన దాసుని బలపరచి వాడుకోండి. యేసు దివ్యనామములో వేడుకొంచున్నాం తండ్రి. అందరం చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మునికి ఆహ్వానం పలుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దావీదు రచించిన ఓ అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తన యొక్క నేపథ్యమునే మనం ధ్యానించబోతున్నాం. దావీదు మరొకసారి చదువుదాం. 70వ కీర్తన 1వ వచనములో అంటాడు, దేవా, దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. అందరూ నాతో కలిసి చెప్తారా? దేవా,
నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. ప్రైజ్ ద లార్డ్. సహాయము చేయుటకు త్వరగా రమ్ము. ఇది మనం ఈ రాత్రి ధ్యానించే అంశం. ఇది ఉపవాస ప్రార్థన కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనకు తగినట్లుగా దేవుడు త్వరగా రావాలని కోరేటటువంటి దావీదు, దేవుడు దావీదుకు సహాయం చేయాలని ఆశ. సమస్యలతో నిండిన జీవితములో పలుమార్లు మనం నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. మనం చాలా సమస్యలతో నిండిన జీవితం మంది. నాకు ఏ సమస్య లేదు అన్నోళ్ళు ఒకసారి చేయట్టండి. నాకు ఇప్పటి వరకు జీవితంలో ఏ సమస్య రాలేదు, నాకు ఏ సమస్యలు లేవన్నోళ్ళు చేయొచ్చండి. సమస్యలు లేకుండా ఉంటే ఉపవాస కూటాలు పెట్టేవాళ్ళు కాదు సురేష్ గారు. అంతేనండి పాస్టర్ గారు? ఉపవాస కూటాలు పెట్టుటకు గల కారణం ఏంటంటే, నేను పెట్టుకుంటాను. రేపు జూలై 5 నుంచి ఆగస్టు 13 వరకు 40 రోజులు ఉపవాస కూటాలు. 37 రోజులు ఇళ్లలో పెడతాము, 3 రోజులు సంఘంలో పెడతాము. అలాగే మళ్ళీ నవంబర్ వస్తే మళ్ళీ 21 రోజులు పెడతాను. డిసెంబర్లో కృతజ్ఞత స్తుతి సాక్ష్య కుడికలు పెడతాం 3 రోజులు. జనవరిలోనే ఎరుకో ఉపవాస ప్రార్థనలని 7 రోజులు సంక్రాంతి సెలవుల్లో పెట్టాము. ఇవన్నీ దేనికి? సంఘములో, కుటుంబాలలో, వ్యక్తుల్లో, జీవితాల్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యల పరిష్కారం దేవుడు ఇవ్వాలనే ఉద్దేశంతో దైవ సన్నిధిలో నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. హల్లెలూయా. పలువురు భక్తుల్లో ఇది జరిగింది. అయితే అచ్చట దేవుడు తన మహత్తరమైన ఆలోచనలు, కారణం సమస్యలనేవి పలువురు భక్తులు, అనేక మంది భక్తులు. ఆ మాటకు వస్తే యేసు ప్రభుకు కూడా భూలోకంలో మానవ అవతారిగా ఉన్నప్పుడు మానవుడుగా ఆయన కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రభువుల వారు ఎన్నో మనకంటే ఎక్కువగానే ఆయన ఎదుర్కొన్నారు. అలాగే దేవుడు తన మహత్తరమైన ఆలోచనలు, ఏది సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తులకు దేవుడు తన శ్రేష్టమైన, మహత్తరమైన, ఉన్నతమైన ఆలోచనలు, సంరక్షణ, సహాయము మొదలగునవి వారికి ఇచ్చి వారిని నిలబెట్టాడు దేవుడు. సమస్యలు వచ్చాయి. సమస్యలు భూమి మీద ఉన్నంత కాలం రాకుండా మానవు. మనం భూమి మీద ఎంతకాలం ఉంటామో అంతకాలం సమస్యలు వస్తూనే ఉంటాయి. వెనకడికి ఒక ఆయన వచ్చి అన్నాడు కదా, అయ్యగారు నాకు జీవితంలో ఏ సమస్యలు రాకుండా ప్రార్థన చేయండి, ఆ సమస్యలు లేకుండా నేను ఉండాలన్నాడు. నేనన్నా నా ప్రార్థన చేస్తా, సమస్యలు లేకుండా ఉండాలంటే అర్జెంటుకు నువ్వు చచ్చిపో. తాము తమ ప్రయాసలు వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురని ఉంది. నీకు కావాల్సిందేంటి? సమస్యలు లేకుండా ఫ్రీగా ఉండాలి, విశ్రాంతిగా. నువ్వు చచ్చిపో, నేను పెట్టిలో పెట్టి పాతేస్తాను. నువ్వు పోయిన మరుక్షణమందు పరదైసులోకి వెళ్ళిపోతావు. విశ్రాంతి నీకు సూపర్. అక్కడ తిట్టేవాడు ఉండడు, కొట్టేవాడు ఉండడు, దూషించేవాడు ఉండడు, ఏడిపించేవాడు ఉండడు, అప్పులోడు రాడు. అక్కడికి ఎక్కడికి పోయినా కూడా శ్మశానానికి ఎవడు రాడు? వడ్డీలోడు రాడు. బ్యాంక్ వాళ్ళు మేనేజర్ లోన్లు కట్టమని తిరిగి రారు అని చెప్పి ఆత్మహత్య చేసుకొని చచ్చారు ఎవరన్నా. సమస్యల నుంచే పారిపోవద్దు. సమస్యలు వచ్చినప్పుడు భక్తులు ప్రార్థనలు చేశారు. అది చెప్పటానికే మీ మధ్యకు వచ్చింది ఈరోజు. దేవునికి స్తోత్రం.
మన సమస్యల మధ్య దేవుడు మంచి ఆలోచనలు ఇస్తాడు. అలాగే దేవుడు సంరక్షణ కూడా ఇస్తాడు. పరిశోధనలు ప్రభువు అనుమతిస్తే పరిష్కారము కూడా సిద్ధపరుస్తాడు. ఎందుకని అడక్కండి, అది మీ మేలుకని భావించండి. దేవుడు సంరక్షణ కూడా ఇస్తాడు. దైవిక సహాయం కూడా అందుతుంది. మంచి ఆలోచనలు ఇస్తాడు, చక్కని సంరక్షణ ఇస్తాడు. దేవుని సహాయము కూడా మన శ్రమల మధ్య మనకు అందుతుందన్నమాట. ఇకపోతే మనము ఈ వేద భాగంలోకి వద్దాము. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము దీని నేపథ్యం అన్నమాట. మనం ధ్యానించవలసింది ఆ భాగము నుంచే. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం అందరూ మీ ముందు పెట్టుకోండి. మనం ఆ భాగము నుంచే కొన్ని ఆలోచనలు, దావీదు చేసిన ప్రార్థన, ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు, ఏం జరిగింది, ఈ ప్రార్థన చేయటానికి గల కారణం ఏమిటి, మొదలగు విషయములను మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. నిరంతరమైన దేవుని ఆలోచనలు, వాక్కులు. ఇందాక నేను చెప్పాను కదా, మన జీవితంలో సమస్యలు అందరి జీవితంలో, భక్తుల్లో వచ్చాయి. వచ్చినప్పుడు దేవుడు కొన్ని ఆలోచనలు ఇచ్చాడు, దేవుడు సంరక్షణ ఇచ్చాడు. మూడవదిగా దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా నిరంతరమైన దేవుని ఆలోచనలు లేదా దేవుని వాక్కులు వారు పొందారు. అందుకే మనందరం ఓ పాట పాడతాం కదా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది. వద్దు నాన్న కొట్టబాబు, నువ్వు కొడితే నేను పాడతా, నేను పాడితే నువ్వు కొడతావు. ఆ తర్వాత అందరం పాడుకుంటూ ఉంటాం, టైం ఏమో అయిపోతుంది. పాస్టర్ గారు ముందే నేను అడిగాను, టైమింగ్స్ అన్నీ చెప్పారు. మీ అందరికంటే నేను చాలా హడావుడిగా ఉన్నాను ఈరోజు. అందుమూలంగా పాస్టర్ గారిని ముందే టైం అడిగా, టయానికి ఇచ్చారు నాకు. కొంతమంది టైం చెప్తారు 8 అంటారు, 9ంటికి ఇస్తారు. అందుకే నేను పాస్టర్లను నమ్మను, సురేష్ గారిని నమ్ముతా. ఆయన మాటకు కట్టుబడి ఉంటాడు. గతంలో 2 times వచ్చినప్పుడు కూడా ఆయన మాటకు కట్టుబడ్డారు. నేను అడుగుతా సహజంగా, 8కి ఇస్తారా అని రెట్టించి అడుగుతా. 9కి ఇస్తాం సార్ అంటారు. 9కి ఇస్తారా అని మళ్ళీ రెట్టిస్తే, ఈ మధ్య మీ ఐపీసీ ఎవరైంది పేరు చెప్పను, ఇప్పుడు ఓ చోటుకి వెళ్తే నాకు ఇస్తానంట, ఆయనకి వెళ్ళేసరికి 10 మంది ఉన్నారు కూర్చొని గ్రౌండ్లో. అప్పుడు చెప్తున్నాడు సావు కబురు సార్లు 10ంటికి వస్తారంట వాళ్ళు. ఓరే నాయన, మా మాటను ముందే చెప్తే నేను ఆ టయానికి వచ్చేవాడిని కదా. ముందే 2 hours వేస్ట్ ఎందుకు, నాకెన్నో పనులు, ఒత్తిళ్ళు ఉంటాయి, అవన్నీ మానుకొని వచ్చానని చెప్పారు. సరే, అందరూ జాగ్రత్తగా విందాం. జీవితంలో అన్ని సమయాల్లో ఎటువంటి సమయం వచ్చినా దేవుని దగ్గర విచారణ చేయుట దావీదుకు అలవాటు. ఏ సమయమైనా దేవుని దగ్గర విచారణ చేయుట. ఇందాక మొదలు పెట్టాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఆ తర్వాత నీ వాక్కుకై వేచి ఉంటిని, నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. అక్కడ చూడండి, నీ వాక్కుకై వేచి ఉంటిని. మనకు దేవుని మాట కావాలి. మన శ్రమల మధ్య దేవుని మాట కావాలి. మన కష్టాల మధ్య, నష్టాల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య దేవుని ఆలోచనలు కావాలి. దేవుని ఆలోచనను దేవుని మాట ద్వారా మనకు సెలవిస్తాడు, తెలియజేస్తాడు. శ్రమలలో మొరపెట్టినప్పుడు దేవుని ఆలోచన, దేవుని మాట వివిధ రీతులుగా వినబడుతూ ఉంటుంది. దావీదుకు
క్లిష్ట సమయాలలో సమస్యల మధ్య దేవుని దగ్గర మొరపెట్టడం దావీదుకు బాగా అలవాటు. మీకు కూడా అలవాటు రావాలి. కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు ఊరోళ్ళందరూ చెబుతారు, దేవునికి చెప్పరు. దైవజనులకు విశ్వాసులకు చెప్తారు, దేవునికి చెప్పరు. బంధువులందరికీ ఫోన్లు చేసి చెప్తారు, దేవునికి చెప్పరు. అందరికీ చెప్తున్నారు కానీ దేవునికి చెప్పటంలా. మీ సమస్య ఎవరికి చెప్పినా ఒక సంపూర్ణ పరిష్కారం దొరకదు. కానీ దేవునికి చెబితే నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. కొట్టాలి గట్టిగా చప్పట్లు దేవునికి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. ఏది చదవకండి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. రెండవ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. రెండవ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో 4 సార్లు జీవితంలో దేవుని యొక్క ఆలోచనను నిరంతరముగా అడుగుతూ వచ్చిన దావీదు కనబడతాడు. దేవుని మాట కావాలని అడిగిన, సమస్య దేవుని దగ్గర పంచుకున్న దావీదు మనకు కనబడతాడు. ఇక మనము మన వేద భాగంలోకి వెళ్ళిపోదాం. అందరూ ఒకసారి 23వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదవండి. మొదటిగా, తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది, ఆ కెయీలా దేశం మీద యుద్ధం చేసి అక్కడ కళ్ళముల మీది ధాన్యమును దోచుకునుచున్నారని, కెయీలా వారసుల మీద పడి ఫిలిష్తీయులు దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. ఈ వార్త దావీదునకు వినబడినది. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది, అందరూ వినాలి. కెయీలా అనే ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక ఊరు ఉంది. అక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు నివాసం ఉంటున్నారు. ఆ కెయీలా వాసుల మీదికి ఫిలిష్తీయులైనటువంటి ఆ వర్గం వారు వచ్చి హఠాత్తుగా వారి మీద పడి ఆ ప్రజలతో యుద్ధం చేశారు. ఇప్పుడు కూడా యుద్ధ కల్లోలాలు వినబడుతున్నాయి కదా. అయ్యో, ఇందాక న్యూస్ పెట్టుకుంటే గుండె పగిలింది. మయన్మార్ అలాగే బ్యాంకాక్ మొదలగు ప్రాంతాలన్నీ భూకంపము చేత అత్తలాకుతలమవుతున్నాయి. ఆ ఎఫెక్ట్ మణిపూర్ మీద, చైనా మీద, ఇతర కొన్ని దేశాల మీద పడుతుందట. అక్కడ కూడా చలనం జరిగింది. ఈనాడు ప్రపంచం ఏ దిశగా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? ఈనాడు ప్రపంచ పరిస్థితులు ఏ దిశగా వెళ్తున్నాయి ఆలోచించండి. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం, దైవజనులు ప్రవీణ్ పగడాల గారి మరణముతో ఉక్కిరిబిక్కిరైపోయింది. గుండెలు పగిలున్నాయి అందరి. ఈరోజు ఒక ఆయన ఫోన్ చేస్తున్నారు, అయ్యా 5 గంటలకు మీరు రావాలి, ఫలానా ర్యాలీ ఉంది, కాసేపు మీరు రావాలి అని చెప్పి అన్నారు. నాకు ఒత్తిడిగా ఉన్నందున వెళ్ళలేకపోయాను. మరొకరయ్యా 7 గంటలకు రావాలి, కొవ్వొత్తుల ర్యాలీ ఉందన్నారు. మరొకరేమో ఈరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉంది, 7 గంటలకు రావాలి, మనం దీనికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడాలని. ఏమిటయ్యా అంటే, ఎక్కడ చూసినా అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి. కెయీలా వాసులు ప్రశాంతంగా ఉండగా ఆ ప్రజ మీద పడి భయంకరమైనటువంటి యుద్ధానికి పాల్పడ్డారు. వారి కళ్ళముల మీద ఉన్నటువంటి ధాన్యమును దోచుకున్నారట. ధాన్యం దోచుకుంటున్నారు. ఈ వార్త
దావీదు చెవిన పడింది, ఫిలిష్తీయులు ఇలా కెయీలా వారిని బాధ పెడుతున్నారని. అలా వేధింపులకు గురైన కెయీలా వారి కొరకు దావీదు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. వేధింపులకు గురైన కెయీలా వాసుల కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే కెయీలా అనేది ఒక యూదయ ప్రాంతపు పట్టణం అన్నమాట. ఇది కెయీలా అనేది యూదయ ప్రాంతపు పట్టణం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 43వ వచనం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 43వ వచనం. దాని ఇప్పటి రాజు ఎవరంటే సౌలు. ఆనాటి రాజు ఈ కెయీలాను ఫిలిష్తీయులు దోచుకునే నాటికి కెయీలాకు సంబంధించిన రాజు ఎవరంటే సౌలు. సౌలు రాజుగా ఉన్న కాలం అది. ఇలా రాజుగా ఉంటూ ఉండగా కెయీలాలో ఆక్రమణ దోపిడీ జరిగించిన ఫిలిష్తీయులకు వ్యతిరేకముగా న్యాయంగా సౌలు వెళ్ళాలి. న్యాయంగా ఎవరు వెళ్ళాలంటే సౌలు వెళ్ళాలి. కారణం దేశం తన క్రింద ఉంది. ఆ దేశ నివాసులను ఏలుబడి చేసేది కూడా ఈ సౌలు రాజు. వారికి రాజు ఈయన. వారి కష్ట నష్ట ఇరుకులు ఇబ్బందులు సుఖ సంతోషాలను మోయవలసిన బాధ్యత రాజుకుంటుంది. ఏలుబడి చేయాలి ఆ ప్రజను. ఇలా కెయీలాను ఫిలిష్తీయులు దోచుకున్నారనే వార్త విన్న మరుక్షణమందు రాజు స్పందించి తన ప్రజను విడిపించుకోవాలి. దావీదు యుద్ధమునకి ఇక్కడ సిద్ధపడుతున్నాడు. సౌలు మాత్రం ఏ మాత్రమే కానీ ముందుకు రాలా. కొన్ని సందర్భాల్లో అందరూ వినండి జాగ్రత్తగా. ఈ ఫ్యాన్ తీసేయండి. అందరూ జాగ్రత్తగా వినండి. కొన్ని సందర్భాల్లో బైబిల్ కూడా చెప్పింది, మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట. కొన్నిసార్లు మీకు సహాయము ఎవరి ద్వారా వస్తుందని మీరు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ ద్వారా రాదు. ఫలానోళ్ళ ద్వారా నాకేదో అందుతుంది, నాకేదో వస్తుంది, నాకేదో జరుగుతుంది, వట్టితే ఏం జరగదు. మీరు అనుకొనని వ్యక్తి ద్వారా దేవుడు మీకు సహాయం అందిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? అనుకొనని వ్యక్తి మీకు సహాయం అందుతుంది, కానీ మీరు అనుకున్న వ్యక్తి ద్వారా కాదు. మీరు ఊహించని వ్యక్తి ద్వారా దేవుడు మీకు ద్వారం తెరవబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరవబడతాయి. ఒక దారి మూయబడితే 7 దారులు దేవుడు తెస్తాడు. మీ కొరకు ఎవరు ముందుకు రాని స్థలములో దేవుడు ఒక వ్యక్తిని సిద్ధం చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని మీ కొరకు లేపుతాడు. భయపడకండి. మీరు కొంతమంది ఎప్పుడు ఏడుపు గొట్టు మొహం వేసుకొని ఉంటారు. మీరు కాదులేండి, మా ఏరియా వాళ్ళ సంగతి. ఎప్పుడు చూసినా ఏడుపు గొట్టు మొహం వేసుకొని ఉసురోమంట తెగులు పట్టిన కోళ్ళలాగా ఉంటారు. ఆముదం దాగిన మొఖాలు వేసుకొని ఉంటారు. ఎప్పుడు చూసినా పెడత మొఖాలు వేసుకొని ఉసురోమంటూ ఉంటారు. చాలామంది జీవితాలు ఏమైపోయాయంటే ఉసురోమంటూ ఉన్నాయి. వారి జీవితాలు చాలా బాధాకరమైన రీతిగా ఉన్నాయి. విశ్వాసం ఉంచండి. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొంతమంది అంటారు, నాకు ఎవరు లేరండి, మేమంతా ఇంటేనండి, నన్ను ఎవరు పట్టించుకోవడం, నన్ను ఎవరు చూడటం లేదు. కొంతమందికి ఏడుపు ముందు పుట్టి తర్వాత మీరు పుట్టారు. ఇక్కడ వాళ్ళు అందరూ మంచివాళ్ళు, నా మీదకి రాకండి. ఊరికే ఏడిసి ఏడుపు కొట్టు మొఖాలు ఉంటే మర్యాదకి ఈ రాత్రి మారు మనసు పొందిపోండి. ఒక్క ఆమె వినబడలా? హల్లెలూయా, హల్లెలూయా. అత్తమానం ఏడుపే, అన్నిటికీ ఏడుపే. సాక్ష్యం చెప్పమంటే ఏడుతుంది.
అంటారు. ఆ సాక్ష్యం ఏంటో అర్థమై సావదు. మరి ఇక్కడ సంగతి నాకు తెలియదు. మీరందరూ మంచోళ్ళు అని చెప్పే కదా, నా మీదకి రాకండి. తేడా ఉంటే మారు మనసు పొందండి. సాక్ష్యం ఏడుపే, ప్రార్థన మొదలు పెడితే స్టార్టింగ్ టు ఎండింగ్ ఏడుపే. మీరేం అనుకోబాకండి. ఇక్కడ వాళ్ళ సంగతి నాకు తెలియదు, ఉన్న విషయం చెబుతున్నాను నేను. ఉన్నది మాట్లాడుకోవటం మీకేం అభ్యంతరం లేదు కదా. సురేష్ గారికి ఉండదు కాబట్టి వచ్చా మూడవసారి ముచ్చటగా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అరగంట ఏడిచినట్టు కనబడతారు కానీ ఒక్క చుక్క కన్నీరు కంట్లో నుంచి రాదు బయటికి. అదేం ఏడుపు నాకు అర్థం కాదు. ఏడుపు అంటే ఏం రావాలి కంట్లో నుంచి? కన్నీరు రాని ఏడుపు. అదేం ఏడుపు? నేను ట్రై చేసినా కూడా ఆ ఏడుపు నాకు రావటంలా. నాకు ఏడుపు అంటూ వచ్చిందంటే కన్నీరు బయటకు వస్తుంది. కొంతమంది అంటారు. మీరు పోయి కళ్ళల్లోకి టార్చ్ లైట్ వేసి చూసినా ఒక చుక్క కనబడదు, ఒట్టిదే. మీరేమనుకోబాకండి. దొంగేడుపు లేడిసే దొంగ మోకాలు ఉన్నారు సంఘాల్లో. ఏడుపు రానప్పుడు ఏడవపోతే ఏమైందంట? నిన్ను ఎవడ ఏడవమన్నాడు? నా బిడ్డ, నా కుమార్తె, నువ్వు ఏడవు కాబట్టి నీ ప్రార్థన విననని ఎప్పుడైనా అన్నాడా? ఇప్పుడే పాడాంగా, ఎన్ని తలచినా ఏది అడిగినా నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన అని పాడాం కదా. ఏడవకపోతే దేవుడు ఏమన్నా ఆలకించడా? అంటే ఏడుపుతో కూడిన ప్రార్థన కాదని నేను చెప్పడానికి రాలా. చెప్పా కదా, ఏడుస్తే గ్లాసు పెడితే గ్లాసు నిండిపోవాలి, అట్లా ఏడవాలి. ఇప్పుడు లాస్ట్లో కాసేపు ప్రార్థనకి ఇచ్చాను అనుకోండి, నేను గ్లాసు పట్టుకొని ఉంటా ఏడిసే వాళ్ళ దగ్గర. ఒక తెర అడ్డం పెడతాను నన్ను చూడకుండా. ఆమెనన్న తర్వాత, ఏదమ్మా దీంట్లో అసలు దోశపిండి పోసే ముందు పెనం మీద ఏం చేస్తారు? నూనె ఇట్టిట్ట అంటారు. అది కూడా లేదు దాంట్లో. అట్లాగా ఏడుస్తే కుదరదు. ఏడిస్తే బాగా ఏడిచి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒకటే మాట చెప్తున్నాను, నీ కొరకు నిలబడవలసిన వాళ్ళు నిలబడకపోయినా భయపడొద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ కొరకు, దావీదు కీర్తనకారుడంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుందట. దేవుడు ఏదో ఒక వైపు నుంచి మీకు సహాయం అందజేస్తాడు. మీరు ఎదురు చూచే వైపు నుంచి రాకపోయినా పర్వాలా, ఒక దావీదును దేవుడు మీ కొరకు సిద్ధం చేస్తున్నాడు. రోషం కలిగిన ఒక దావీదును దేవుడు సిద్ధం చేస్తున్నాడు. నమ్మేవాళ్ళు మాత్రం చేతులెత్తి ప్రార్థన చేయండి. దేవా, నా కొరకు ఎవరినో ఎక్కడో సిద్ధం చేస్తున్నందుకు స్తోత్రం. నేను నమ్ముకున్న, నేను ఎదురు చూచిన, నన్ను కాపాడవలసిన, నా కొరకు నిలబడవలసిన సవులు లాంటి వారు మౌనం వహించిన, రక్షించుటకు కెయ్యిలాకు రాకపోయినా ప్రభువా, ఒక దావీదును నా పక్షంగా లేపబోతున్నందుకు స్తోత్రం అని చెప్పి నమ్మేవాళ్ళు మాత్రమే ప్రార్థించండి రాత్రి. నమ్మేవాళ్ళు మాత్రమే ప్రార్థించండి రాత్రి. లేపుతున్నాడు దేవుడు. ఒక వ్యక్తిని మీ కొరకు లేవనెత్తుతున్నాడు. సౌలు రాకపోయినా బాధపడద్దు, సౌలు రక్షించకపోయినా బాధపడద్దు. నీకు సహాయము చేయవాడు నేనే అని సెలవిచ్చిన రాజాది రాజు, దేవాది దేవుడు ఇదిగో నీ యొద్దకు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేధింపులకు గురైన కెయీలా వాసుల కొరకు దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. మరొకసారి 2వ వచనం. అంతటా దావీదును, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా అంటే అడగగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళమంటావా అని దేవుణ్ణి అడిగినప్పుడు
నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులపై జయం పొంది కెయీలా వాసులను రక్షించమని దేవుడు చెప్పాడు. అలా మొట్టమొదటిగా వేధింపులకు గురైన కెయీలా వాసుల కొరకు ప్రార్థన చేశాడు. 2, 4వ వచనానికి రండి. నిరుత్సాహపడినప్పుడు ప్రార్థన చేశాడు దావీదు. 3 కూడా కలిపి చదవండి పోని. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగానున్నది. ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవీయగా. 4వ వచనములో దావీదు నిరుత్సాహపడ్డాడు. ఇక్కడ 4వ వచనంలో దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాడు. మరలా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. దీనికి గల కారణం, దావీదుతో కూడి ఉన్న జనులు 3వ వచనంలో మేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు కూడా ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? మాకు భయంగా ఉంది. గట్టిగా చెప్పండి. ఈ రాత్రి మనకు కొన్ని విషయాల్లో భయంగా ఉంటుంది. భయం. ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయం కలుగును కదా అని దావీదుతో అన్నారు. అంటే యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్తే విచారణ చేసినప్పుడు కూడా ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతపు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు భయం, మేము రామని చెప్పి అంటున్నారు. దావీదు సహజంగా నిరుత్సాహపడ్డారు. జనం నిరుత్సాహపడ్డారు. ప్రజలందరూ నిరుత్సాహపడినప్పుడు దావీదుకు కూడా సహజంగా నిరుత్సాహం ఉంటుంది. అప్పుడు యెహోవా యొద్ద మరలా విచారణ. మీరు ఎన్నిసార్లైనా ప్రభువుని అడగచ్చు. విసుక్కోడు ఆయన. ఆయన ఏం చేయడు? విసుక్కోడు. మనుషులు విసుక్కుంటారు. అమ్మో, వెనకడికి ఒక తల్లి 7 సంవత్సరాల బాబు, వాడు మంచం మీద రాత్రిపూట ఇట్లాంటి వేసవి కాలం మొదలైంది, మంచి వేసవి, మే నెల, పడుకొని ఉన్నాడు. బాగా వేడిగా ఉంది, దాహం అవుతుంది. మధ్యరాత్రి వేళ లేచాడు. అమ్మా అమ్మా. ఆమెకు పాపం పగలంతా కష్టపడింది కాబోలు, చాలా కష్టపడింది ఆమె. బాగా స్త్రీలు సహజంగా పగలంతా కష్టపడి అలసిపోతారు. ఆ తల్లి అలసిపోయింది. ఏంటి బాబు? అమ్మా మంచినీళ్ళు ఇవ్వవే. పడకా, మంచినీళ్ళు లేదేం లేదు, పడకా అండి. ఆమె కోపం వచ్చి, మరి నిద్ర చెడిపోతే కోపం రాదేంటి స్త్రీలకు? పాపం వీడి దాహం ఆగటంలా. మళ్ళీ కాసేపటికి ఆమె కొనుక్కు పట్టగానే, అమ్మా అమ్మా మంచినీళ్ళు కావాలమ్మా అంటున్నాడు. రాయ్, నీకేనా పడుకోమని చెప్పానా? పడుకున్నాడు. ఆమెకు మళ్ళీ కొనుక్కు పట్టేటానికి మళ్ళీ మొదలెట్టాడు రాగం. అమ్మా అమ్మా మంచినీళ్ళుదే అమ్మా అనేసరికి, ఒరేయ్ నేను లేసొచ్చానంటేనా 4 తంత అంది. అమ్మా ఆ తన్నటానికి వచ్చే టైంలో గ్లాసు మంచినీళ్ళు కూడా పట్టరమ్మా అన్నాడట. అనేసరికి ఒరి నేను ఎంత మూర్ఖురాలను, బిడ్డ మంచినీళ్ళు అడుగుతుంటే నేను తంతాను పొడుస్తాను అంటున్నానని వెళ్ళి కౌగిలించుకొని వాడికి కావలసిన నీళ్ళన్నీ అందజేసిందట. మనుషులు ఇంతేనండి, నువ్వు అడిగితే తంతాను పొడుస్తాను అంటారు. కానీ దేవుడు ఎప్పుడే కానీ ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును, చాలును, యేసు చాలును. ఎప్పుడైనా ఏ స్థితికైనా యేసు సరిపోతాడు. అలా సౌలు కావాలంటే కెయీలాను రక్షించుకొనివ్వండి. ఎందుకంటే ప్రజల తీరు ఎలాగుందంటే, కావాలంటే రాజు కదా కెయీలాకు సౌలు, ఆయన్ను రక్షించుకోమనండి. అనవసరంగా మనకు భయంగా ఉంది, మనం ఎందుకు పోవాలి?
ఆ ఫిలిస్తీన్లు మామూలు వాళ్ళు కాదు, ఈడ్స్ దాన్నే రకాల వాళ్ళు. వాళ్ళకు మంచి బలం ఉంది, మంచి ఆయుధ బలం ఉంది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కానీ దావీదు అలా అనుకోలా. మరలా దేవుని దగ్గర విచారణ చేశారు. 19 రోజులుగా ఉపవాస ప్రార్థనలో ఉన్న దేవుని బిడ్డ, 19వ రోజు వరకు నీకు జవాబు రాకపోయినా ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, మరలా విచారణ చేయి. దావీదులాగా ప్రజలు ఎంతమంది ఏది అనుకున్నాను పట్టించుకోవద్దు. మరలా 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 పదే 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 నువ్వు విచారణ చేయి. తగిన కాలమందు దేవుడు మీకు జవాబుతో ఆయన ప్రత్యక్షంగా పోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా విచారణ చేశాడు. మూడవదిగా 11వ వచనానికి రండి. 23వ అధ్యాయము 11వ వచనం. కెయీలా, జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా, నీ దాసుడైన నాకు. కెయీలా జనులు, చూడండి మరలా విచారణ చేస్తున్నాడు ఇక్కడ దావీదు స్వామి. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా, నీ దాసుడునైన నాకు. అతని చేతికంటే సౌలు చేతికి. దావీదంటే సౌలుకు పడదు, మీరంటే కొంతమందికి వాడదు. ఎందుకంటే మీ మీద ఉన్న అభిషేకం కారణం. దావీదుకు మీద సౌలుకి ఎందుకు పడదంటే దావీదు అభిషేకం కలిగినోడు. సౌలు చేయలేని దాన్ని దావీదు చేశాడు. సౌలును కాకుండా దావీదును ప్రజలు పోయారు. ఒకటేసరికి ఇంకా మామూలుగా కాదు, నషాలాంటింది. ఒక మాటలో చెప్పాలంటే దావీదు మీద 21 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు సౌలు. 21 సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 21 సార్లు హత్యా ప్రయత్నం చేసిన దావీదును దేవుడు తప్పిస్తా విడిపిస్తా వచ్చాడు. ఒక తల మీద వెంట్రుక కూడా నేల మీద రాల్చలేకపోయాడు దావీదుది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడుగుతున్నాడు దావీదు, కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా. ఎందుకంటే కెయీలా దేశం ఎవరి చేతిలో ఉంది? సౌలు చేతిలో ఉంది. నేను వాళ్ళని రక్షించడానికి వెళ్తా. వెళ్ళినప్పుడు ఈ కెయీలా వాసులు సౌలు క్రింద ఉన్నారు కదా, మరి వాళ్ళేమన్నా నన్ను శత్రువుగా నన్ను భావిస్తున్న సౌలు చేతికి ఏమన్నా అప్పగించుదురా? నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? సౌలు ఏమన్నా కెయీలాకు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా దయచేసి, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా దయచేసి నీ దాసుడైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు. మూడవదిగా సౌలు పద్ధతి తెలుసుకొనుటకై ప్రార్థన చేస్తున్నాడు. సౌలు ప్రణాళికలు, సౌలు యొక్క విధానము, సౌలు యొక్క పద్ధతులు తెలుసుకోవటానికి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్త దేవుని బిడ్డ. సాతాను ప్రణాళికలు, పద్ధతులు, అలాగే వాడి విధానమును తెలుసుకోవటానికి కూడా ఉపవాస ప్రార్థనలలో ప్రార్థన చేయాలి. దావీదు అదే చేస్తున్నాడు ఇక్కడ. సాతాను మీ గురించి, లేదా మీ శత్రువు దుష్టుడు మీ గురించి ఏ విధమైన ప్రణాళికలు వేస్తున్నాడు, ఏ విధమైనటువంటి విధానమును కలిగి ఉన్నాడు, ఏ విధంగా అతడు పద్ధతిని మీ కొరకు రూపీకరిస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవటానికి దావీదు ప్రార్థన చేశాడు. ఇక్కడ దావీదును పట్టుకొనుటకై కెయీలా మీదికి, కెయీలా దగ్గరికి సౌలేమన్నా దిగొస్తాడా స్వామి? సౌలు వచ్చే అవకాశం ఉందా ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన ద్వారానే విషయాలు తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
4వసారి చూడండి, 4వదిగా మనము వెళదాము. 4వదిగా 12వ వచనానికి రెండొకసారి. కెయీల జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, చూడండి 4వసారి ప్రార్థన చేస్తున్నాడు. కెయీల జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా, నన్ను నాతో కూడా ఉన్న జనులను కెయీల వాసులు సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అర్థమైందా? ఏదైనా ఎవరిని అడగాలి? గట్టిగా చెప్పండి, ఎవరిని అడగాలి అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోకూడదు. కొంతమంది ఏది అడగరు. కొన్నిసార్లు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, నేను ముందుకు పోతున్నా అంతే. పో ఈడి సీడ్స్ అంటారు అక్కడ సౌలు వచ్చి. కొంతమంది ఈడి సీడ్స్ తగిన తర్వాత ఏందమ్మా ఇట్లా జరుగుతుందని అనుకోలేదట. మరి ఏమనుకున్నావు? ఇట్ట అవుతుందని అనుకోలేదు. మరి ఏమనుకున్నావు చెప్పరాది. ఊరికే బడేజావు అన్నట్టుగా పోకూడదు. దేవుని చిత్తం తెలుసుకోవాలి. చాలామంది చతికిలు పడిపోయారు ఇట్లా. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా అడుగులు ముందుకు వేసి, దేవుణ్ణి అడగకుండా అడుగులు ముందుకు వేసి, చివరికి చిక్కుపడిన తర్వాత దేవా నువ్వు ఎందుకు ఇలా చేసావు? నోర్మాయ్, దేవుడు అలా చేయడు, నువ్వే చేసుకున్నావు, చేతులార కొని తెచ్చుకున్నావు ఈ బాధ. వద్దురా నాయన అంటే విన్నావా? వద్దమ్మా అంటే విన్నావా? దేవునికి స్తోత్రం. పైన వారం ఒక ఆవిడ చెప్పారు, అది ఏందమ్మా అన్న. అయ్యగారు స్థలం అమ్ముకున్న డబ్బులు అప్పులు తెచ్చుకున్నాను, 7-8 లక్షలు ఇల్లు కొనుక్కుందామని పెట్టుకున్నా. ఈలోపుగా మా తమ్ముడు వచ్చాడు, తమ్ముడికి ఇచ్చాను, 1 నెలలో ఇస్తానన్నాడు. 8 నెలలు అయింది, ఇంకా రూపాయి ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఇప్పుడు అడుగుతుంటే ఉన్నప్పుడు ఇస్తాను అంటున్నాడు. ఇల్లు పై ఇల్లువే. నేను ముందే చెప్పా పిచ్చిదాన్న. ఆ డబ్బు రాగానే వెంటనే ఏరియా కూడా అప్పచెప్పా, ఒక విశ్వాసిని కూడా అప్పచెప్పా. అక్కడికి పోయి వెతుక్కొని ఏదో ఒకటి ముందు ఇల్లు కొనుక్కో. ఆ డబ్బు నీ దగ్గర రూపాయి ఉంచబాకు, ఎవరి చేతికి ఇవ్వబాకు. అది కొనుక్కొని శుభ్రంగా ఉండు. భర్త ఏమో తాగుబోతాడు, దరిద్రుడాడు, రూపాయి ఇవ్వడు ఇంట్లో. అది సత్యం. మొత్తం మీద రూపాయి ఇవ్వడు. కాబట్టి నువ్వు ఇల్లు కొనుక్కోమ్మా అని అన్ని సలహాలు ఇచ్చాను. నేను నా బిజీలో నేను ఉంటాను. ఆదివారం ఏదో అడిగింది కాబట్టి చెప్పాను అన్ని విషయాలు. మనిషిని కూడా అప్పచెప్పాను. 2-3 సార్లు ఫోన్లు చేశారు. నాకు తెలియదు కొనుక్కుందో లేదో కూడా తెలియదు. ఈ మధ్య వచ్చి ఏడుస్తుంది, తమ్ముడు తీసుకొని నెలలో ఇస్తాను. నర్మాయ్ పిచ్చిమోహం దానా. ఆ రోజు నీకేం చెప్పాను? నేను ముందే చెప్పానా లేదు? అన్నీ చెప్పారు అయ్యగారు, బాగా చెప్పారు అయ్యగారు. బాగా చెప్తే నువ్వు ఎందుకు చేయలేదు? ఈ కాలం ఎవడని రెడ్డి ఎవడు? బంధాలు అయిపోయాయి. బంధుత్వాలు ఎవరన్నా ఉంటే నా మీదకి రాకండి, మీరు మంచి బంధువే. దొంగ మొఖాలు తయారయ్యారు, దొంగ బంధువులు. మెల్లగా వస్తారు. పిన్ని ఎన్నడూ లేని ప్రేమ వలకబోసుకొని సొల్లు గార్చుకొని మరి వస్తారు. ఆ ప్రేమను చూసి ఐస్ అయిపోతాం మనం. తీసుకునేటప్పుడు మంచిగానే ప్రేమగా తీసుకుంటారు. ఇవ్వటానికే చాలా కష్టం చాలామందికి. ఒకవేళ అట్లాంటి బాధితులు కానీ బాధించే వాళ్ళు ఉన్నా ఒకవేళ మర్యాదగా మారు మనసు పొంది పోట. హల్లెలూయా, హల్లెలూయా. ఏది అడిగి తెలుసుకోరు, గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతూ ఉంటారు. మీరు దైవజనుడిని అడిగి తెలుసుకోండి విషయం. ఇప్పుడు మా సంఘంలో ఈ మంచి ఇంజనీర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, నాకంటే పెద్ద వయస్కులు ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంజనీర్స్. నాకంటే బాగా ఆరితేరిన వాళ్ళు, పెద్ద వయస్కులు, అనుభవం కలిగిన వాళ్ళు. ఈరోజు కూడా వాళ్ళకి ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు ఎలా చేయాలి అని నన్ను అడుగుతారు. అదేంటి నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఒకటి, మిమ్మల్ని నడిపించే దైవజనుడు ఒక ఆలోచన చెప్పాడంటే అది ప్రార్థనాపూర్వకమైనదై ఉంటుంది. అర్థమయ్యిందా? అంతేగాని అన్నీ నాకు తెలుసు అన్నాడు వెనకడికొకడు. అయితే తెలుసుకోపా అన్న. చివరికి బోర్ల బొక్కలు పడిన తర్వాత అయ్యా ప్రార్థన చేయండి. ఏంటంటే బోర్ల బొక్కలు పడ్డాడట. మరి నాయనా నేను ముందే చెప్పాను కదా, ఇదంతా విన్నావా? ఏది
తొందరపడొద్దు. దైవజనుడి దగ్గరికి వెళ్ళు, ఆయన ప్రార్థన చేస్తాడు, చెబుతాడు మీకు ఏ విషయం. భక్తి గల దైవజనుడు చెప్తాడు ఎప్పుడు. దేవునికి స్తోత్రం. కెయీలా వాసుల నిజ రంగు తెలుసుకొనుటకై దావీదు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి నిజ రంగు? మీ బంధువుల, మీ మిత్రుల, మీ స్నేహితుల, మీకు తెలిసిన కొంతమంది నిజ రంగు తెలియాలంటే ప్రార్థన చేయాలి. కొంతమంది నిజ రంగు ఎప్పుడు బయటపడుతుందంటే ఒక సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. కొంతమంది బాబోయ్ నేను ఎన్నో చూసా సేవలో, నాకు జుట్టు నెరిసిందంటే, జుట్టు ఊడిందంటే ముసలి మొహం అయిపోయి కాదు, దాదాపు 42 సంవత్సరాలు అయిపోతుంది కుడి ఎడమగా సేవా అనుభవంలోకి వచ్చి. ఇది ఊడింది, ఇది తెల్లబడిందంటే ఇది ఏదో ముసలి మొహం ఉన్నాయి కాదు. దేవుని చిత్తమైతే రాకడ పోకడ 2 ఆలస్యమైతే మే 13కు 60 నుండి 61లో ఉంటా. మీ అందరికంటే నవయవనస్తుని యువకుని నేను. దేవునికి స్తోత్రం. అనిలో అనవే గట్టిగా చూడు అంటున్నావు. నేను చూడు మరి యవనస్తుడు నేనా నువ్వా? నన్నేను నేనంటే ఊరుకుంటానంటే ఇప్పుడు హల్లెలూయా పోటీ పెట్టను ఇక్కడ. దేవునికి స్తోత్రం. నేను మెల్లగా మర్యాదగా చెబుతున్నాను నిలబడి, ఎందుకంటే ఈ సబ్జెక్టు అవజేయాలని ఆశతో. దేవునికి స్తోత్రం. అందరూ వినండి. కెయీలా వాసుల నిజ రంగు తెలుసుకోవటానికి 4వసారి విచారణ చేశాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది నిజ రంగు తెలుసుకోవటానికి సౌలు సహాయము చేయనప్పుడు కెయీలా వారిని, ఆ దేశవాసులను రక్షించింది దావీదు. మీరు కొంతమందికి సహాయపడి ఉంటారు, కొంతమందిని ఆదుకొని ఉంటారు, కొంతమందిని రక్షించి ఉంటారు. వారి శ్రమలో మీరు అండగా నిలబడి ఉంటారు. వారి కొరకు మీరు పాటుపడ్డారు, ప్రయాసపడ్డారు, డబ్బు ఖర్చు పెట్టారు, సమయం ఖర్చు పెట్టారు, మీ సామర్థ్యం ఖర్చు పెట్టారు, వెన్నంటి నిలబడ్డారు. అన్నీ చేసిన తర్వాత తెలుగులో, మలయాళంలో ఒక సామెత ఉంది, అండియోడు అడుక్కొంబోళ్ళు మాంగాయడ పులి అరియమని. నేను కేరళ వాసిని కట్టి మలయాళంలో చెప్పా. అంటే దాని అర్థం ఏంటంటే, మామిడికాయ ఉంటుంది కదా, మామిడి పండు, ఆ లోపల ఏముంటుంది? టెంక ఉంటుంది. ఆ టెంక మా ముందు మనం చూస్తే రంగు మామిడి పండు, ఎంత బాగుంది మామిడి పండు, నిన్ను చూడ ఎంత బాగా చీకబుద్ధి అవుతుంది, తినబుద్ధి అవుతుందని దాని దగ్గరికి పోయి చక్కగా తీసుకొని అనగానే జ్యూస్, అబ్బా చిన్న రసం ఎంత బాగుంది, ఆహా ఊహో అనుకుంటా ఉండగా కాసేపటికెళ్ళరా ఆ తీయని రసం అంతా పోతుంది. దాని మీద ఉండేటటువంటి ఆ తోలుగీలు లాగి అవతల పారేస్తాం. ఇంకా తర్వాత అస్సలైన కండగలిగినటువంటి మామిడి టెంకతో నిండినటువంటి, అబ్బా అది చూడ అంటాం. అమ్మనగాని కొంతమందికి అప్పుడే నోరు ఊరిపోతుంది. షుగర్ వాళ్ళకు కూడా నోరు ఊరుతుంది. నేను కూడా షుగర్ మొహముడినే. మొత్తం మీద అమ్మని తిన కాసేపటికెళ్ళా ఇట్ట చీకేటప్పుడు ఉంటుంది పుల్ల, అబ్బా 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 అబ్బా. ఏందయ్యా మే నెల చివరిలోకైనా కూడా ఇంకా పులుపు తగ్గలేదా? వాడేమో వాడు పైకి మందు పెట్టి ఆ మందుతో పండించి నీ చేతిలో పెట్టాడేది. చివరికి ఇప్పుడు ఇది నువ్వేమనుకున్నా, అబ్బా ఎంత బాగుంది, ఎంత మాగిందిరా, చెట్టు కాయలు అంటాడు. ఒకడు నాతో అంటున్నాడు, ఒరే కాయ చెట్టుకు కాకపోతే ఆకాశం నుంచి కాయ ఊడిపడిందా? చెట్టు కాయ సార్ అంటాడు. ఒరే దారిద్రుడా, మామిడికాయలు చెట్టుకు కాకుండా దేనికి కాసాయి? అదొక టెక్నిక్. ఆ బుద్ధి లేనోడు ఏదో చెప్తే చెట్టు కాయలా అంటుంది ఒక ఆవిడ. చెట్టు కాయలా? మరి పిచ్చిదానా, చెట్టుకు కాకుండా కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పనికిమాలోడు చెప్ప, ఈ పనికిమాలింది అడగా, వాడు చెప్ప, ఈమె అడగా, సరిపోయింది. ఏమిటో ఈ విచిత్రం అర్థం కాదు. కొంతమందికి మీరు సహాయం చేసినా కృతజ్ఞత లేని వారును స్వార్థపరులైన కెయీలా వాసుల్లాగుంటారు. మీరు సహాయం చేశారు, కొంతమందికి ఆదుకున్నారు, మీరు ధన సహాయం చేశారు, మాట సహాయం చేశారు, ఆర్థిక సహాయం చేశారు, అన్ని రీతులుగా మీరే దగ్గరుండి చూసుకున్నారు వ్యవహారం. అయినా కృతజ్ఞత లేదు, స్వార్థం నిండిపోయింది.
ఈనాడు మీరు చేసింది లబ్ధిని ఆశించాల, నిస్వార్థంగా చేశారు వారి కొరకు మేలు, కానీ వారి నుంచి మీకు కీడు ఎదురైంది. నా జీవితంలో సేవలో ఇట్లాంటి బాబోయ్, ఈ 42 సంవత్సరాల సేవలో ఎన్ని రకాల మందలను చూశానో నేను, ఎన్ని రకాల వాళ్ళు, ఎన్ని మనస్తత్వాల నూరిపోసుకొని ఉన్నాను సేవా అనుభవంలో. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇతరులు మిమ్మల్ని ఏ విధము చేతనైనా నెమ్మదిగా ఉండనివ్వకుండా చేయాలని ప్రయత్నిస్తారు. దావీదును సౌలుకు అప్పగించుటకు నిగూఢమైనటువంటి ప్రణాళికలను కెయీలవాసులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రాంతీయులను రక్షించిన దావీదును సౌలు చేతికి అప్పగించటానికి కెయీలవాసులు తమ్మను రక్షించినటువంటి దావీదును శత్రువైన సౌలు చేతిలో పెట్టటానికి వీళ్ళు కొన్ని ప్రణాళికలను దావీదు విషయంలో, అప్పగించే విషయంలో సిద్ధం చేసుకుంటున్నారు. పైకి దావీదుతో సఖ్యతను, ప్రేమను నటిస్తున్నారు. పైన పటారంలోన లొటారంగాళ్ళు వీళ్ళందరూ. పైకేమో ప్రేమ, అబ్బో ప్రేమ, వలగబోస్తున్నారు ప్రేమ. ఇట్లాంటి వాళ్ళు లేరా? పైకేమో ప్రేమను వలకబోస్తున్నారు. మీరేం చేశారు? అబ్బా తేనెలకే ఆ ప్రేమ అని చెప్పి కవిత కూడా రాసి పెట్టారు మీరు. పిచ్చివాళ్ళు, అమాయకులు. సఖ్యతగా ఉన్నట్లుగా, సమాధానంగా ఉన్నట్లుగా దావీదు పట్ల వీళ్ళు నటిస్తున్నారు, నటనాపరులు. దావీదు ఇవన్నీ నూరిపోసుకొని ఉన్నాడు కాబట్టి మరలా దేవుని దగ్గర మొహమాటం లేకుండా కెయీలవాసుల యొక్క నిజ రంగు తెలుసుకోవటానికి ప్రార్థన చేశాడు. కొంతమంది నిజరంగు ఎప్పుడు తెలుస్తుందంటే, మీకు ఒక అవసరత రానివ్వండి, అప్పుడు వాళ్ళ నిజరంగు బయటపడుతుంది. మీకు ఒక అవసరత వచ్చినప్పుడు వాళ్ళ నిజరంగు, అంతకుముందు అయితే అబ్బా ఐ లవ్ యూ, ఓ ఐ లవ్ యూ అని అంటపడి తిరిగారు. ఓ రమేష్, ఓ నేను నిన్ను బహుగా ప్రేమిస్తున్నాను రమేష్, ఓ దేవుడు బా నిన్ను చూస్తేనే నాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ జుట్టు, నీ మొహం, 2 పిల్లల తండ్రి, పాస్టర్ అయిన 1 టౌన్లో 4 సంఘాల కాపరి, ఎంత బాగున్నావు రమేష్, తెల్ల చొక్కా, అందులో 5 రంగుల గుండీలు, మళ్ళీ చేతికేమో సైడు గుండీలు, అయ్యి బాబు ఎంత బాగున్నావు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టమయ్యా రమేష్ అని నేను బాగా డబ్బా డుమ్ 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 అని కొట్టా. ఈ సైకిల్ అది టైర్కు పంపు కొట్టేది చూసావు బాబు, ఎప్పుడైనా కొట్టావు పంపు? కొట్టావు. కొట్టకపోతే ఇంత బాగా చక్కగా ఉన్నావు జబర్దస్తిగా. సైకిల్ పంపు కొట్టేటప్పుడు ఇలా కొడతా ఉంటారు, అదేమో సైకిల్ టైర్ లేస్తూ ఉంటుంది. కొంతమంది యమ పంపు కొడతారు, మనకు కొద్దిగా పంపు కొడితే చాలు. ఈ పంపు మేళాలు అన్నమాట ఈ కెయీలవాసులు. కానీ దావీదు అనుకున్నాడు వీళ్ళ నిజరంగు తెలుసుకోవాలని. కొంతమంది నిజరంగు తెలుసుకోవాలి, ఊరికే అట్లా ఉంటే సరిపోదు. వాళ్ళ నిజరంగు ఎప్పుడు బయటపడుతుందంటే, మీ పట్ల మీకు ఒక అవసరత వచ్చినప్పుడు వాళ్ళ నిజరంగు బయటపడుతుంది. మీరు మంచిగా ఉంటే అందరూ బంధువులే, ఎక్కడెక్కడో బంధుత్వాన్ని కలుపుకొని మరి మాట్లాడతారు. అదే సమయంలో మీకు ఒక ఆవశ్యకత వచ్చినప్పుడు దగ్గర బంధువు కూడా అట్లాగా మా బంధువు అని నేను అనుకోవటం లేదు, నిన్ను చూసినా చూడనట్లు పోతూ ఉంటారు, మాట్లాడినా విననట్లు పోతూ ఉంటారు. ఇది మనుషుల యొక్క తీరు తెన్నులు. అలాగే కెయీల మనస్తత్వము దేవుడు అతనికి బయలుపరచాడు. దేవుణ్ణి అడిగాడు, అయ్యా కెయీల వాసులు నన్నేమన్నా, దావీదు అయిన నన్ను, నాకున్న నా జనులను ఇదిగో సౌలు చేతికి ఏమన్నా అప్పగిస్తారా అన్నప్పుడు దేవుడు క్లియర్ కట్గా చెప్పాడు, వారు నిన్ను అప్పగించుదురు. 12వ వచనము, వారు నిన్ను ఏం చేస్తారు? అప్పగిస్తారు. చూడండి ఒకసారి 32వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. 32వ కీర్తన
8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 32వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. నీకు ఉపదేశము చేసేదను. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు ఏమంటున్నాడు? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. దేవుడు బోధిస్తానంటున్నాడు. మార్గమును బోధిస్తానంటున్నాడు. నీ మీద దృష్టి ఉంచి. చూడండి, నీ మీద ఏముంచుతాడట? దృష్టి ఉంచి. ఎవరు? దేవుడు. దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించు. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా 4వసారి 4 విచారణలు దావీదు చేశాడు. దేవుని మాట కొరకు విచారణ చేయాలి, దేవుని వాక్కు కొరకు, దేవుని ఆలోచన కొరకు, దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికల కొరకు, ఉద్దేశముల కొరకు. కొన్ని విషయాలు తెలుసుకోవటానికి మనం ఏం చేయాలంటే విచారణ చేయాలి, ప్రార్థించాలి. ఇక 2వ భాగంలోకి వద్దాము. అప్పగించని దేవుడు. అందరూ చెప్పండి ఒకసారి, చెయ్యెత్తి చెప్పండి అందరూ ఒకసారి, గట్టిగా చెప్పండి, కొద్దిగా కూడా గొంతు గట్టిగా చెప్పండి. నేను బైపాస్ మీద పోయినప్పుడు మీ గొంతులు నాకు వినబడుతున్నాయి అక్కడికి. ఇప్పుడు చెప్పండి గట్టిగా, ఎవరు దేవుడు? శత్రువు చేతికి ఏం చేయడు? ఈ రాత్రి మీకు ఇదే శుభవార్త. ఉపవసించి ప్రార్థించే దేవుని సంఘమా, పలుమార్లు కొన్ని శత్రువులు, సాతానుడు వివిధ రూపముల్లో వివిధ రీతులుగా నీపై దాడులు చేయటానికి, నిన్ను నశింపజేయటానికి, అంతమొందించటానికి వివిధ ప్రణాళికలు నీకు తెలియకుండానే ఎక్కడెక్కడో రూపొందించుకున్నాడు. కొన్ని సిద్ధం చేసుకుని ఉంటూ ఉండగా శత్రువుకు నిన్ను అప్పగించని దేవుడు నీ పక్షంగా నిలబడుతూ వచ్చాడు, వస్తున్నాడు, రాబోతున్నాడు రానున్న దినాల్లో. ప్రైజ్ ది లార్డ్. దావీదు పక్షంగా దేవుడు నిలబడ్డాడు. శత్రువుకు అప్పగించటానికి దావీదును దేవుడు అప్పగించలేదు. అప్పగించుకొనుట అనేది స్వయంగా చేసేది. అప్పగించుకొనుట అనేది స్వయంగా చేసేది. అయితే అప్పగించేది మాత్రం మరొకరి ద్వారా. రెండిటికి తేడా ఉంది. అప్పగించుకొనుట, నన్ను నేను అప్పగించుకున్నాను అంటే స్వయంగా చేసేది. అప్పగించారు అంటే మరొకరు చేసేదన్నమాట. అట్లా ఇక్కడ అప్పగించుటకు సంబంధించి 4 ఆలోచనలు మీ ముందు చెప్తాను. 4 ఆలోచనలు. 7వ వచనానికి రండి. 23వ అధ్యాయము, ఆ వాక్య భాగం మాత్రం అధ్యాయం పెట్టుకోండి. దావీదు 23వ అధ్యాయము 7వ వచనానికి రండి. దావీదు కెయీలకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డగడుగులుగాను అడుగడులను గల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు. దేవుడు అతన్ని నా చేతికి అప్పగించిననుకొనెను. ఇక్కడ మొట్టమొదటిగా దురాశాపరుడైన సౌలు. ఎవరండి సౌలు? దురాశాపరుడైన సౌలు. ఏంటంటే దావీదు కెయీలాకు వచ్చాడనే సంగతి సౌలు విన్నాడు. విన్న తర్వాత దావీదు ద్వారములను అడ్డుగడలను గల పట్టణములో ప్రవేశించి అందులో ముయ్యబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించననుకొనెను. దురాశాపరుడు. దేవుడు అప్పగిస్తాడా? పిచ్చి సౌలా. నీ స్థాయి ఏంటి? దావీదు స్థాయి ఏంటి? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక రాజువు. కానీ ఇదిగో దావీదు ఎవరంటే దేవునికి ప్రియుడైన వాడు, దేవునికి ఇష్టమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఆమోదయోగ్యమైన వాడు.
ప్రైజ్ ది లార్డ్. అందుకే దావీదును నీ చేతికి అప్పగించడు. పైగా దేవుడే స్వయంగా అన్నాడు, దావీదెవరో కాదు, నా హృదయానుసారి. ఆమేన్. మలయాళములో ఉంది, నాకు బహు ఇష్టమైన వాడు. బాగా ఇష్టమైన వాడిని నేనెందుకు నీకు అప్పగిస్తాను? నాకు ప్రియుడైన వాడిని నేనెందుకు నీకు అప్పగిస్తాను? దేవుడు దురాశపరుడు అన్నమాట. దురాశ దుఃఖమునకు చేట అన్నారు. రెండవదిగా 12వ వచనానికి రెండొకసారి, తప్పుకొనే కెయీలా వాసులు. ఎవరండి? తప్పుకొనే లేక అప్పగించే కెయీలా వాసులు. ఇందాక చదివాం, దావీదు నిమిత్తం సౌలు తమను కూడా చంపునేమో అని భయపడి కెయీలా వాసులు త్రోసివేయుటకు అంగీకరించుటకు సాధ్యపడని స్థితికి చేరారు. జాగ్రత్తగా వినాలి. కెయీలా వాసులు ఎందుకు భయపడ్డారు? దుష్టుడైన దుర్మార్గుడైన రాజు సౌలు. ఆ దుర్మార్గుడు ఒకవేళ దావీదును అప్పగించకపోతే మనలను ఫిలిస్తీయుల కంటే చాలా చిత్రహింసలు పెట్టి బాధ పెడతాడు. దావీదు మీద ప్రేమ ఉంది, దావీదుతో సఖ్యతగానే ఉన్నారు, దావీదుతో మంచిగానే ఉన్నారు. దావీదును త్రోసివేయటం వాళ్ళకి ఇష్టం లేదు ఒక విధంగా, కానీ వాళ్ళు సౌలుకు భయపడుతున్నారు. దేవునికి భయపడి దావీదు పక్షంగా నిలబడితే బాగుండేది, కానీ వాళ్ళు ఏం చేశారంటే సౌలుకు భయపడ్డారు. నువ్వు కూడా ఒకవేళ ఈ రాత్రి సౌలుకు భయపడే స్థితిలో ఉంటే అధికారము కలిగిన యేసు నామములో ఆ భయం నీకు దూరమైపోవునుగాక. మనుష్యులకు నువ్వు భయపడద్దు, పిలచిన దేవునికి భయపడు. ఆయనే నీకు మొత్తం దారిని చూపించేవాడై ఉన్నాడు. ఆయన నీ పక్షంగా నిలబడేవాడై ఉన్నాడు. ఆయన మీ పక్షంగా వ్యాజ్యమాడేవాడై ఉన్నాడు. ఆయన మీ పక్షంగా వాదించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారి ఉనికిని నిలుపుకొనుటకై దావీదునకు విరోధంగా రహస్యమైన ఉరిని వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. వాళ్ళ ఉనికి నిలబెట్టుకోవాలి. కొంతమంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడున్నారు. వాడి ఉనికిని నిలబెట్టుకోవటానికి పరులు ఏమైపోయినా పర్వాలేదనే ఆలోచన, నేను బాగుండాలి ఎదుటోడు ఏమైపోయినా నాకేంటనే ఆలోచన. అదే కదా, ఆ సూత్రమే కదా ఇప్పుడు మనిషి మీద మనిషి ఎగబడటానికి కారణమవుతుంది. నేను బాగుండాలి, ఎదుటోడు ఏమైపోతే నాకేంటి. అందుకే మనుష్యుడు ఎదుటోడిని బాధించటానికి ఏమాత్రమే కానీ సంకోచించటంలా. నాకు దెబ్బ తగలకుండా నేను కాపాడుకోవాలి, నా దెబ్బ ఎదుటోడి మీద పడాలి. ఇదే ఆలోచన పలువురిలో మనకు కనబడుతుంది. కానీ దేవుడు దానిని దావీదుకు ముందే బయలుపరచాడు. కెయీలా వారు నిన్ను అప్పగిస్తారని చెప్పేశాడు దావీదుకు దేవుడు. హల్లెలూయా. మూడవదిగా 19-20 వచనాల్లో రాజప్రీతిని కాంక్షించిన జిఫీయులు మరొక వర్గం వాళ్ళు ఇక్కడ కనబడుతున్నారు. వాళ్ళకి ఎంతసేపు రాజుగారి ప్రీతి కావాలి, రాజుగారి ప్రేమ సాధించాలి, పొందుకోవాలి. అలాగే రాజుగారి గౌరవ మర్యాదలు కావాలి వీళ్లకు. సౌలు రాజే వాళ్ళకు కావాలి. జిఫీయులు అనే మరొక జాతి, మరొక మంద. 19-20 వచనాల్లో చూడండి. అక్కడ జిఫీయులు బయలుదేరి గిబియోలోనున్న సౌలునొద్దకు వచ్చి యెషీమోనునకు దక్షిణముననున్న హకీలామాన్యములోనుని అరణ్యములోనున్న కొండ స్థలమును యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. రాజా, నీ మనోభిష్టమంతటి చొప్పున. చూడండి రాజుగారండి, మీ మనోభిష్టమంతటి చొప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా, రాజువైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని. సౌలు చూడండి, రాజప్రీతిని కాంక్షించిన జిఫీయులు ఇక్కడ ప్రాణరక్షణార్థమై దావీదును అతని అనుచరులు పరుగులుడే కాలమది. ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ప్రాణరక్షణార్థమై
దావీదు అతని అనుచరులు పరుగులెడుతూ ఉండగా జిఫీయులు అనబడిన ఒక జాతి వారు వచ్చి రాజుతో చెప్పుకున్నారు, ఇదిగో మేము అప్పగించేస్తాం, మా దగ్గరలో ఉన్నాడని చెప్పన్నారు. మీ జీవితంలో కొన్ని నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతూ పరుగుదీస్తున్న తరుణములో మిమ్మల్ని చేజిక్కించుకొని శత్రువుకు అప్పగించటానికి కొంతమంది పన్నాగములు పన్నుతూ ఉంటారు, జిఫీయులలాగా. కానీ గుర్తుపెట్టుకోండి, మన విషయము అప్పగించని దేవుడు. కొట్టాలి బిగ్గరగా చప్పట్లు దేవునికి, బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. నా దేవుడు అప్పగించలేదు. ఓ కెయీల వాసులు ప్రయత్నించిన, జిఫీయులు ప్రయత్నించిన, ఓ స్తోత్రం సౌలు ప్రయత్నించిన, దేవుడు నీ వైరికి నిన్ను అప్పగించేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరుణా సంపన్నుడైన దేవుడు. దేవుడు ఎవరండి? కరుణా సంపన్నుడైన దేవుడు. చూడండి, సౌలు కుమారుడైన యోనాతాను ఊరివాడును, ఆ ఊరివారు కూడా దావీదును చూచారు. సౌలు కుమారుడైన యోనాతాను ఊరివారు కూడా దావీదును చూచారు. దావీదును సౌలు ఎంత వెతికినప్పటికీ దావీదు కనబడల. 23వ వచనం చదవండి ఒకసారి. 23. మీరు బహు జాగ్రత్తగా నుండి అతడుండు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియజేయుటకే మరలా నా యొద్దకు తప్పక రండి. జిఫీలు పోయి పెద్ద డబ్బా కొట్టారు. డబ్బా కొట్టేసి, అయ్యా మేము దెబ్బెంబడి అప్పగించేస్తాం, అట్ట చేస్తాం, ఇట్ట చేస్తాం అన్నాడు. అప్పుడు వెంటనే సౌలు ఏమన్నారంటే, మీరు బహుజాగ్రత్తగా నుండి అతడుండు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియజేయుటకై మరలా నా యొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వస్తా. అతడు దేశంలో ఎక్కడ ఉండినను. చూడండి, సౌలు దేశములో ఎక్కడ ఉండినను, యూదా వారందరిలో నేను అతన్ని వెతికి పట్టుకొందును. నేనేం చేస్తాను? వెతికి అతన్ని పట్టుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెతికి పట్టుకుంటానంటున్నాడు. స్తోత్రం. కానీ 14వ వచనములో ఇలాగుంది చూడండి, దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. 14వ వచనం. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందు నివాసము చేయుచుండెను. పర్వతమందు దావీదు కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను, సౌలు అనుదినము అతని వెదకినను. దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. కొట్టాలి చప్పట్లు బిగ్గరగా. ఓ జీసస్, ప్రైజ్ ది లార్డ్. నిన్ను వెతికే శక్తులు కొన్ని ఉన్నాయి. అంధకార పైశాచిక శక్తులు, దుష్టంధకార పైశాచిక శక్తులు పలు సందర్భాల్లో, పలు వేళల్లో నిన్ను వెతికి 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 సాతానుడు నువ్వు ఎక్కడ దొరుకుతావా, ఎక్కడ చేతిక్కించుకుందామా, ఎప్పుడు అంతమందిద్దామా, ఎప్పుడు నీకు విరోధంగా క్రియ జరిగిద్దామా అని కొంతకాలంగా వెతుకుతూ ఉన్నావు. 19 రోజులుగా దైవ సన్నిధిలో ఉపవాసముల ప్రార్థనలో ఉన్న దేవుని జనాంగమా, నా దేవుడు శత్రువు చేతికి నిన్ను అప్పగించలేదు. స్తోత్రం. ఎంత వెతికినా దావీదు ఏం కాలేదట. హల్లెలూయా. దేవుడు అనుమతించకపోతే ఎవరు మనల్ని తాకలేరు. దేవుని పర్మిషన్ ఉండాలి. మనల్ని ముట్టుకోవాలంటే ఎవరి పర్మిషన్ ఉండాలి? సాతానుడు యోబును ముట్టుకునే ముందు ఎవరి పర్మిషన్ కొరకు వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళి పరలోకానికి వెళ్ళిపోయాడు ఏకంగా. ఎరా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, భూమి మీద నుంచి వస్తున్నాను స్వామి. ఏందిరా నీ డ్యూటీ అంటే, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడంటాడు. ఏం చేస్తూ ఉంటాడట? భూలోకం నుంచి పరలోకానికి, పరలోకాన్ని నుంచి భూలోకానికి, భూలోకం నుంచి మన అందరి చాడీలు తీసుకెళ్ళి అక్కడ చెబుతాడు.
అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆ దేవుడు లేడు దేవుడు లేదు ఈ బొమ్మను మొక్కో ఏదో ఒకటి చేసుకో అని చెప్పేసి దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ వాడి పని అప్ అండ్ డౌన్ గాడు అనమాట. అందుమూలంగా సాతానుడు ఆ టైపులో ఉంటాడు. మొత్తం మీద దేవుని పర్మిషన్ కొరకు ఎరా నా దాసుడు నా భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, మావాడు భూమి మీద ఎవరు స్వామి? యోబు. అతడు యథార్థవర్తనుడు రా, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని అందలి భయభక్తులు గలవాడు. తెలుసా? నాకెందుకు తెలియదు స్వామి. నీవు అతని చుట్టూను అతని ఇంటి చుట్టూను అతనికున్న వాటి చుట్టూ కంచె వేశావు, అందుకే ఇంత భక్తిగా ఉన్నాడని వేశాడు దెబ్బ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం లేదు, ఒకరిద్దరు కూర్చోమంటున్నారు, నన్ను సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇట్లా వెనకడికి మా సంఘంలో ఒక అమ్మ ఉండేది, ఒక అమ్మ. ఆ అమ్మ ప్రార్థనకు వచ్చినప్పుడల్లా నేను గమనించేవాడిని, స్టార్టింగ్ టు ఎండింగ్ నిద్రపోయేది. ఆ అమ్మ ఒకరోజు ఎప్పుడు నిద్రపోయినా తూనిగ ముఖం వేసుకొని నాలుగు బయట ఒకరోజు కబురు వచ్చింది, పాస్టర్ గారు మా అమ్మ చచ్చిపోయింది. ఎట్ట చచ్చిపోయింది? రాత్రి నిద్రపోయేటానికి పడుకుంది, ఉదయం లేచేసరికి చచ్చిపోయి ఉంది, అర్జెంటుగా రండి అన్నారు. గబుక్కొని నేను వెళ్ళా. కరెక్ట్గా ఏ పొజిషన్లో చచ్చిపోయిందంటే అది. అందుకే నిద్రపోయేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నానండి. అప్పుడు నాకు గుర్తొచ్చింది, పనికి మలదానా ఎప్పుడు చూసినా ఆరాధనలో నాలుగు బయటికి పెట్టి మరి నిద్రపోయి, అదొక నిద్ర, అది కొత్త నిద్ర, వెరైటీ నిద్రపోయింది. లాస్ట్గా నిద్రే అట్టాగే పోయింది, నాలుగు బయట పెట్టుకొని. ఎవరో అంటున్నా నాలుగు లోపల పెట్టండి అని, ఎంత పెట్టినా మళ్ళీ వీళ్ళు లోపల పెడుతుండు అంతే. అందువల్ల నిద్రపోయేటప్పుడు కొద్దిగా జాగ్రత్త, నాలుగు లోపల పెట్టుకొని నిద్రపోండి. మళ్ళీ నాలుగు బయట పెడితే మళ్ళీ మాకు ఇబ్బంది ఇవన్నీ, అంతే కదా బాబు. పాతేవాడికి బాధ. దేవునికి స్తోత్రం. మొత్తం మీద పర్మిషన్ అడిగితే వీడు ఇది చెప్పాడు. అయితే ఏంట్రా దాసుడు అవి ఇచ్చినందుకు అనుకుంటున్నావా? అట్లాంటిదేం కాదంటే, ఒక్కసారి కంచె తీసి చూడు స్వామి. సరే కంచె తీస్తున్నాను కానీ అతని ప్రాణాన్ని ముట్టుకోబాకు, ఏమన్నా చేసుకోమంటే వాడు ఎంత అఘాయిత్యాలకు పాల్పడ్డాడో మనకు తెలుసు. కాబట్టి దేవుని పర్మిషన్ తీసుకొని మన మీద అటాక్ చేయాలి, లేకపోతే దేవుడు ఒప్పుకోడనమాట. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనంలో మనకు తెలిసిన వాక్యం ఒకటి ఉంది. నీకు విరోధముగా రూపించబడిన ఏ విధమైన ఆయుధము వర్ధిల్ల. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికి వచ్చిన పాట పాడదాం బాబు. పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకెదురయ్యారు. పాడదాం. కొట్టు, ఇప్పుడు కొట్టున్నాను, ఇప్పుడు కొట్టు. వెరీ గుడ్ బాబు. కారణం నీ ఉజ్జీవాన్ని చూసి కనీసం ఒక చరణమైన పాడకపోతే నిన్ను బాధ పెట్టినట్టు ఉంటుంది, అందుకు కొట్టు. దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి పాడదాం. పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకెదురై నిల్చిన, పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకెదురై నిల్చిన, నాకు విరోధము గారు పిలిచిన ఏ ఆయుధము వసిల్లలేదే, నాకు విరోధము గారు పిలిచిన ఏ ఆయుధము వసిల్లలేదే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా రెండు తెలుపును నిల్నే, ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా నా ఆత్మతో పాటలు పాడా నీ
కృపలే నాకు హేతువులాయే నా. అందరు కలిసి పాడాలి. నీ కృపలే నాకు నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ఆశ తేరా ప్రాణేశ్వర ప్రాణేశ్వర ప్రాణేశ్వర. హల్లెలూయా హల్లెలూయా. ఇక నా మాటలు నేను ముగించబోతున్నాను. మూడవదిగా, శ్రమలనే కోటలో చిక్కుబడినప్పుడు దేవుడు ఈ దావీదును అతని బృందాన్ని రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మాటలు ముగిస్తాను. నా సమయం కూడా దాదాపు ముగింపు సమయంలోకి వచ్చాము. అందరూ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఇంకా చెప్పటానికి ఉన్నాయి, కానీ టైం ముందుకు పోతుంది కాబట్టి నా మాటలు ముగిస్తాను సకాలంలో. అందరూ జాగ్రత్తగా వినండి. ఒకవైపు దావీదుతో కేవలం 600 మంది మాత్రం ఉన్నారు. చెప్పండి, ఎంతమంది ఉన్నారు? గట్టిగా చెప్పాలి. 600 మంది. సౌలుతోనేమో 3000 మంది ఉన్నారు. చెప్పండి, ఎంతమంది? ఎవరు ఎక్కువ? సౌలుతో ఉన్నోళ్ళు ఎక్కువ. హల్లెలూయా. ఎన్ని రెట్లు ఎక్కువ? ఎన్ని రెట్లు ఎక్కువ? ఏమా, ఎన్ని రెట్లు ఎక్కువ? ఎన్ని రెట్లు ఎక్కువ? వీళ్ళేమో 600, వాళ్ళేమో అంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 5 రెట్లు. అందరూ చెప్పండి, ఎన్ని రెట్లు? శత్రువులు ఎన్ని రెట్లు ఎక్కువ? అయినా భయపడొద్దు. అందరూ చెప్పండి, అయినా భయపడకూడదు. వాళ్ళు ఎంతమంది ఉంటే నీకెందుకు? నీలో ఉన్నవాడు, నీతో ఉన్నవాడు వాళ్ళకంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దేవుడు మా టీంలో ఉన్నారనుకో, లేదు నీ టీంలోనే ఉన్నాడు దేవుడు. ఊరికే యెహోవా అని పిలిస్తే ప్రార్థన ఆలకించడు. లోపలంతా కుళ్ళు కుతంత్రము కుసిద్ధం పెట్టుకొని అన్ని తప్పుడు ఆలోచనలు పెట్టుకొని దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు నాకు అప్పగిస్తాడు, ఊరుకో నోరు మోసుకో సౌలా, నీకు అప్పగించడు. ఎందుకంటే అసలు దేవుడు నిన్ను ఎప్పుడో ఉమ్మేశాడు బయటకు ఉమ్మివేయబడ్డావు. కారణం, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. అందుకే దేవుడు బయటికి హ్యాక్ట్ అన్నాడు, అంతే. హల్లెలూయా. మనందరం చుయ్యంగం తిన్నోళ్ళమే ఏదో ఒక టైంలో. అందరం తిన్నాం. తినేటప్పుడు స్టార్టింగ్లో తీయక అన్నాం. తిన్న తర్వాత నాలాంటి వాడు చిన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఇట్లా పెట్టుకొని 4 పెట్టు అన్నాం. ఇంత బుడగొచ్చింది, తప్పని పేలింది, మూతికి అంత అయింది. మళ్ళీ కాసేపటికి అంతా తీసుకొని నోట్లో పెట్టుకొని నా వెళ్ళాం. కాసేపటికి తీపు లేదు, పాడు లేదు. ఎంతసేపు నా వెళ్ళినంతసేపు నా వెళ్ళాం. తీపు లేదు, గీపు లేదు, ఏమి లేదు. ఊరికి నవలటమే తప్ప ఇక దీన్ని ఎందుకురా అని చెప్పి అన్నారు, అంతే. అని చెప్పి మళ్ళీ తీసుకొని నోట్లో పెట్టుకుంటారా? ఎవడు పెట్టుకోడు. అదలు బారేస్తూ ఉంటే వేరే ఎవడన్నా నడుస్తూ పోతా అంటే ఆడి చెప్పుకుంటుకుంటుంది, అది లెక్క. అదొక ఆటలాగా ఉండేది మనకు చిన్నప్పుడు. ఇది చుయింగం అనేది, చీక్లెట్ అనేవాళ్ళు కొంతమంది. అట్లా సాతానుడు నిన్ను నోట్లో పెట్టుకొని తీపిదనం అంతా లాగిన తర్వాత నువ్వు సప్పగా ఉన్నప్పుడు వాడు నిన్నేం చేసేస్తాడు? నాకు అక్కర్లేదు, దరిద్రుడా అని చెప్పి ఉమ్ముతారు. అటు దేవుని దగ్గర దేవుడా దేవుడు అంటాడు, మై పనికి మాలనోడా, ఆయన ఉమ్మేస్తాడు, బయటకు ఉమ్మేసాడు నిన్ను. కొంతమందికి దేవునికి అక్కర్లా, సైతానికి అక్కర్లా. ఎందుకు దేవునికి సైతానికి అక్కర్లేదంటే, నువ్వు దేవునిలో లేనందున దేవుడు నిన్ను ఉమ్మేశాడు. సాతాను ఎందుకు అక్కర్లా? నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ అదే వాడిలో పూర్తిగా లేవు. అటు యేసు ప్రభువా అంటున్నావు, సాతానా అంటున్నావు, కాబట్టి డబల్ గేమ్ ఆడుతున్నాడని చెప్పి వాడు
నువ్వంటే కోపమే. సాతానుకు అక్కర్లేదు, దేవునికి కూడా అక్కర్లేదు. అట్లాంటి బ్రతుకులు ఎప్పుడు బ్రతకూడదు. కానీ ఒక్కటే, శత్రువు ఎంత బలమనుడైనా నీతో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు. శత్రు బలము కంటే గొప్పవాడు. ఓ స్తోత్రం. సాతాను కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలనే కోటలో దావీదు చిక్కుపడ్డాడు. స్తోత్రం. దావీదు ఏం చేశాడు? చిక్కుపడ్డాడు. చూడండి ఒక్కసారి మనం ఆ భాగానికి త్వరితగతిన వెళ్ళి ముగించుకుందాం. 26వ వచనము 25 నుంచి స్టార్ట్ చేయండి. సౌలును అతని జనులను తన్ను వెతుకుటకై బయలుదేరిన మాట దావీదు విని. చూడండి, సౌలు దావీదును వెతకటానికి 3,000 మందిని వేసుకొని బయలుదేరాడు. ఇలా బయలుదేరిన మాట దావీదు విన్నాడు. కొండ శిఖరము దిగి, దావీదు ఇప్పుడు ఏం దిగాడు? కొండ శిఖరము దిగిపోయాడు. అరణ్యమందు నివాసము చేసెను. అరణ్యమందు ఏం చేస్తున్నాడు? నివాసము చేస్తున్నాడు. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదు తరుమబోయెను. అయితే సౌలు పర్వతము, అందరు వినాలి, దావీదును సౌలు తరమబోయెను. బయలుదేరిపోయాడు అటాక్ చేయటానికి. తరిమి పట్టుకోవటానికి బయలుదేరాడు. అయితే సౌలు ఈ పర్వతము, ఈ తట్టునను, దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా. అందరూ వినండి ఒకసారి. ఆ వైపేమో సౌలు 3,000 మంది అటాక్ చేయటానికి, ఇటేమో దావీదు 600 మంది ఇటువైపు ఉన్నారు. అయిపోయి ఒక్క మాటలో మన భాషలో చెప్తే వెంట్రుక వాసంత దూరములోకి వచ్చేసాడు. ఏ క్షణమైనా ఏ నిమిషమైనా దావీదును అటాక్ చేసి పట్టుకొని, ఇదిగో సౌలు రాజు భయంకరంగా అతని పట్ల వ్యవహరించబోతున్నాడు. ఇక ఒక్క మాటలో చెప్తే ఏ గత్యంతరం లేదు ఇక దావీదుకు. తప్పించుకునే మార్గము కూడా లేదు దావీదుకు. అక్కడ ఆ టైంలో ఏం చేశాడు? దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలెనని త్వరపడుచుండెను. ఏం చేస్తున్నాడట? త్వరపడుతున్నాడు. ప్రాణవేదన, మరణ వేదన. ఈ రాత్రి ఒకవేళ ఇదిగో దావీదు వలె నీవు కూడా ఎవరి చేతనో వేటి చేతనో తరమబడుతున్న స్థితిలో ఉన్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. తరమబడుతున్నావు. కొంతకాలంగా ఏదేదో నిన్ను తరుముకుంటూ వస్తుంది. ఆర్థిక సమస్యలు నిన్ను తరుముతున్నాయి, ఆరోగ్య సమస్యలు నిన్ను తరుముతున్నాయి, కుటుంబ సమస్యలు నిన్ను తరుముతున్నాయి. ఓ స్తోత్రం. బలహీనతలు తరుముతున్నాయి, బంధుమిత్రాదులు తరుముతున్నారు. ఎవరెవరో ఏవేవో నిన్ను తరుముకుంటూ వస్తున్న అనుభవం ఇది. ఎటు పారిపోవాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, ఆయాసముతో సొమ్మసిల్లిపోయి ఏ క్షణములోనైనా వెంట్రుక వాసంత దూరములో ఉంది నా మీద పడి సౌలు 600 మంది అయిన మమ్మల్ని ధ్వంసం చేయబోతున్నారు, నాశనం చేయబోతున్నారని దావీదు బాధపడుతూ ఉన్న సమయం అది. అట్లాంటప్పుడు దావీదు ప్రార్థన ప్రారంభంలో చదివాం కదా. 70వ కీర్తన 1వ వచనము 5వ వచనం. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ప్రార్థన చేస్తున్నాడు. అయిపోయి సౌలు నా మీదకి వచ్చేస్తున్నాడు. ఏ క్షణమైనా నన్ను బంధిస్తాడు, హాని తలపెడతాడు, అపకారం తలపెడతాడు, నాశనం చేస్తాడు. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. శ్రమల పాలై
నేను ఇప్పుడు శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. త్వరపడి రక్షించడానికి రమ్ము. నాకు సహాయము నీవే, సహాయం. నా రక్షణకర్తవు నీవే, రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకు. అయ్యా, ఇక ఆలస్యం చేయొద్దయ్యా, ఇక ఆలస్యం చేయటానికి వీల్లేదయ్యా. ఈ రాత్రి ఈ ప్రార్థన ఈ మందిరములో నుంచి మారుమ్రోగును గాక, మారుమ్రోగును గాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 2 రోజులు మాత్రమే మీ ముందు ఉంది. ఈ ప్రార్థన మారుమ్రోగాలి. త్వరగా సహాయము చేయుటకు రమ్ము ప్రభువా. ఇలా ప్రార్థన చేస్తూ సౌలును చూడండి, 26వ వచనం, 4వ లైన్లో సౌలును అతని జనులను, అయితే సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండేరి. రౌండప్ చేసేస్తున్నారు. అయిపోయి ఏ క్షణములోనైనా దావీదు అతని అనుచరులను పట్టుకోవటానికి 3000 మంది ఉన్నారు, వీళ్ళు 600 మంది మాత్రం ఉన్నారు. రౌండప్ చేశారు. మెల్లగా ముందుకెళ్తున్నారు. దావీదు ఇటున్నాడు, వీళ్ళందరూ దావీదును అటాక్ చేయటానికి వెళ్తున్నారు. అప్పుడే దావీదు ప్రార్థన చేశాడు, అయ్యా సహాయం చేయటానికి త్వరగా రమ్ము. అమ్మా, అయ్యా, నీ ప్రార్థనను ఆలకించే దేవుడే నీ దేవుడు. నిరాశపడొద్దు. ఎన్నో ప్రార్థనలు చేసిన, ఉపవాసాలు చేసిన, యాచనలు చేసిన ఇది జరగలేదని నువ్వు బాధపడుతూ ఉన్న దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా దేవుడు సహాయం చేయటానికి రాబోతున్నాడు నీ దగ్గరికి. ఈ రాత్రి మన ప్రార్థన ఇదే ప్రార్థనగా ఉండునుగాక. త్వరపడి సహాయం చేయటానికి రమ్ము. ఓ గట్టిగా ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందో చూడండి ఒకసారి. 27వ వచనం, ఇట్లుండగా అందరూ వినాలి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి, అందరూ వినాలి, దూత ఒకడు అనగా దావీదును రౌండప్ చేసే టైంలో దూత ఒకడు సౌలింటి దగ్గర నుంచి వచ్చి, నీవు త్వరగా రమ్ము. ఎవరిని? అందరూ చెప్పండి, ఎవరిని? సౌలును. నువ్వు ఏం చేయాలి చెప్పండి. దావీదు ఏం ప్రార్థన చేశాడు? దేవుణ్ణి త్వరగా రమ్మన్నాడు. గట్టిగా చెప్పాలి, దేవుణ్ణి త్వరగా రమ్మన్నాడు. ఇప్పుడు దూత వచ్చి సౌలు ఇంటి దగ్గర నుంచి సౌలుతో ఏం చెప్తున్నాడు? నువ్వు త్వరగా రా. నువ్వు త్వరగా దేవుని రమ్మంటే, వాహా, నీ శత్రువును త్వరగా రమ్మని దేవుడు ఇంకొకని ఆడి తరఫున పంపుతాడు. త్వరగా రమ్ము. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా, ఎవరు వచ్చారట? తెలుగులో సామెత ఉంది, తాడిందంటే తాడి తలందన్నీ వాడొస్తాడట. ఎవరు వస్తారంట చెప్పండి? తాడినిదంటే మీకేం తెలియకపోతే అలాగా. తాడంటే ఏంటి? తాడి చెట్టు. తాడినిదంతే తాడి తలందరినీ వాడొస్తాడట. మిమ్మను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్టే. తమాషా కాదు దేవుని బిడ్డ అంటే. 2005వ సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎవడో నాకు ఫోన్ చేశాడు, తలమాసినోడు. రాయ్ పాస్టర్, నిన్ను మర్డర్ చేస్తాను రా రే అన్నాడు. కడప భాషలో. నేను కడపలో పుట్టి పెరిగినోడిని, కేరళ వాడిని, కడపలో పుట్టి పెరిగా. ప్రవీణ్ పగడాల గారు నిజంగా నిన్న బయోగ్రఫీ అంతా చూస్తుంటే బాధేసింది. మేమున్న ప్రాంతంలోనే కడప, రాజారెడ్డి వీధి, సియోన్పురం అంట 2 ఉంటాయి అటు. నిన్న వెంటనే కడపలోకి ఫోన్ చేసి, ఎవరు ఏంటినా నేను ఎప్పుడూ వినలేదు, ఇప్పుడే చనిపోయిన తర్వాత కడపడం తెలిసింది, ఏంది విషయము అంటే ఆయన కొన్ని మాటలు చెప్పుకొచ్చారు. నేను చదివిన సిఎస్ఐ స్కూల్లోనే చదివాడు ఈయన కూడా, ప్రవీణ్ పగడాల గారు. ఎందుకంటే ఆ స్కూలే అందరికీ మాకు అందుబాటులో ఉండేది.
నేను 1 నుంచి 10 వరకు అక్కడే, మా అక్క అక్కడే, మా అన్న అక్కడే, ముగ్గురం చదివాం పిల్లలం మేము. అట్లా 17 సంవత్సరాలు నేను కడపలో ఉన్నాను. 10వ తరగతి అయిన తర్వాత కడప వదిలిపెట్టాను 82వ సంవత్సరం. మొత్తం మీద అక్కడ దుర్మార్గంగా దుష్టత్వంలో జీవిస్తూ వచ్చాను నేను కూడా. నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా అని ఒక ప్రశ్న ఉదయించింది. కరెక్ట్గా కడప నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటే, ఇప్పుడిప్పుడే దేవుడు గొప్ప గొప్ప వాళ్లను కడప నుంచి తీసుకొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రాగలదు అని రుజువు చేశాడు దేవుడు. అందులో నేను కూడా ఒక్కడిని. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జరిగింది ఏంటంటే, దావీదు చుట్టూ సౌలు రౌండప్ వేశాడు. సౌలు చుట్టూ ఇప్పుడు అతని దేశం చుట్టూ ఫిలిస్తీన్లు రౌండప్ చేశారు. తాడిందంతే, తాడి తలం దన్నేవాడు అక్కడికి వచ్చాడు. అక్కడి నుంచి కబురు వచ్చింది, అర్జెంటుగా రాయ్యా, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు. ఇక్కడ నువ్వు ఎంటబడేది ఒక దావీదు కొరకు. అక్కడ నీ భార్యలు, నీ పిల్లలు, నీ ఊరు, నీ జల్ల, నీ పిల్ల, నీకున్నటువంటి ఎటు జడ్డు, నీకున్న మందలు, నీకున్న గుర్రాలు, నీకున్న రథాలు, నీకున్న బంగారం, నీకున్నదంతా ఊడ్చుకొని వెళ్ళిపోతారు ఫిలిస్తీన్లు. నువ్వు త్వరగా వెనుదిరగాలి. ఏం చేయాలి? సౌలు ఆ తర్వాత 28వ వచనం సౌలు దావీదును తరుముట మాని, అందరూ మరొకసారి చదువు నాయనా. సౌలు దావీదును తరుముట మాని, నిన్ను తరిమే శక్తులు మానబోతున్నాయని రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. నిన్ను ఎవరైతే ఏదైతే తరుముతుందో, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, మానసిక పోరాటమా, కుటుంబ ఆ పోరాటముల నిన్ను ఏవైతే తరుముకుంటూ వస్తున్నాయో, ఆ తరిమే శక్తులు తరుముట మాని వెనకకు తిరిగి ఫిలిస్తీన్లను ఎదుర్కొనబోయెను. ఇప్పుడు రైట్ అబౌట్ అనగానే సౌలు అందరూ ఇటు తిరిగారు. దావీదు అక్కడ ఉన్నాడు, వీళ్ళు ఇక్కడ తిరిగారు. అందరు లెఫ్ట్ రైట్ కొట్టుకుంటా ఎక్కడికి బయలుదేరారు? నేరుగా సౌలు ఫిలిస్తీయుల బారి నుంచి తన ప్రాంతాన్ని రక్షించుకోవటానికి వెళ్ళాడు. అలా దేవా సహాయమునకు త్వరగా రమ్మని దావీదు చేసిన ప్రార్థనకు దేవుడు అద్భుతమైన జవాబిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి జవాబిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. 24వ అధ్యాయం 2వ వచనం చూడండి. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకును వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై శత్రువు ఆగడు, మరలా బయలుదేరతాడు. 26వ అధ్యాయం 2వ వచనం, 26:2. స్తోత్రం. సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెతుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. నిన్ను తరిమేవాడు వెనక వెతికేవాడు అయిపోయిందని మీరు అనుకోబాకండి. ఎందుకంటే మీ జీవితంలో మరలా 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 మిమ్మల్ని వెతికే శక్తులు, తరిమే శక్తులు ఉంటాయి. కాబట్టి దావీదులాగా మొక్కబోని ధైర్యంతో దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు తగిన కాలమందు మనకు జవాబిస్తాడు.